కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు రెండవ స్థానంలో ఉండేటువంటి శుక్ర రాహువుల యొక్క అనుకూలత, అలాగే చంద్రబలం, ఈ మూడు కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అయితే ఈ రాశికి పట్టినటువంటి అర్గళము, రాశిలో ఉన్నటువంటి గ్రహము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి బుధుల యొక్క సంచారం ఉండడం, జన్మ రాశి యందు శనేశ్వరుని యొక్క స్థితి, ఇది ఇప్పటి వరకు మనకి అలవాటైపోయినటువంటి జీవన విధానం ఏదైతే ఉన్నదో, అంటే ఉదాహరణకి కొంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళకి మరి ఆ రకమైనటువంటి లైఫ్ స్టైల్ దొరకదు. అంటే గతంలో అంత సంపాదన వచ్చేది కాబట్టి అంత ఖర్చు పెడుతూ వెళ్ళేవారు. మరి ఇప్పుడు అటువంటి సంపాదన రాదు, కానీ ఖర్చు మాత్రం అదే రకంగా అలవాటైపోయి ఉంటుంది. అంటే ఆ మెయింటెనెన్స్కి అలవాటు పడిపోతారు. తత్ఫలితంగా ఏమవుతుంది, వచ్చేది తక్కువ పోయేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీనివల్ల అప్పుల పాలైపోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. రెండో విషయం ఏంటి, ఎప్పుడో వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సహాయం చేయమని అడుగుతారు. గతంలో మీ పరిస్థితి బాగున్నప్పుడో లేదా మీరు ఆనందంలో ఉన్నప్పుడో వాళ్ళకి వాగ్దానం చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు సహాయం చేయమంటే అసలు ఇప్పుడే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో ఒడిదుడుకులో, వ్యాపారంలో ఇబ్బందో, ఇదే వచ్చి డీలా పడిపోతూ ఎలాగా మనం గెటాన్ అయ్యేటటువంటిదని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు సహాయం చేస్తారా లేదా అని కూర్చుంటారంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంటారు దీన్ని. ఇలా ఏంటి అంటే అనుకోనటువంటి సమస్యలు ఏం పెద్ద ప్రమాదకరమైనవి కాదు, కానీ వీటి వల్ల ఏమవుతుంది, ఆలోచనలు పెరుగుతాయి. మనం ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అనేటువంటి ధోరణి. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ కుజుడు యొక్క బలం కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు తొక్కుపెట్టి ఉంచినటువంటి శత్రువులు ఒక్కసారిగా పైకి లేస్తారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఇతన్ని ఇబ్బంది పెడదామా, ఈమెను ఇబ్బంది పెడదామా అని చూసేటువంటి వారు వాటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా అన్ని రకాలుగా కూడా కొంతమంది మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాహు శుక్రుల యొక్క యుతి మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటికప్పుడు ఒక మాయ గమ్మేసినట్టు, అమ్మయ్య మనం ఎలా బతికినరా బాబు, మనం ఎలా బయటకు వచ్చానరా బాబు అనేటువంటి విధంగా మీరు రాహు శుక్రుల యొక్క బలం వల్ల బయటకు వస్తారు. నోరుంటే తల కాస్తుంది అంటారు, అలాగే మిమ్మల్ని మీ నోరే కాపాడుతుంది. కాబట్టి కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే సూర్యారాధనే చేస్తూ ఉండండి, అది చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.